Hello friends, welcome to Honey GS classes. 7th April daily current affairs with GS points. So first మనకి 7th April very famous వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7th ఎందుకోసం అంటే ఈ 7th April 1948లో WHO ఏర్పాటు అయింది కాబట్టి ఆ దినం సందర్భంగా మనము 7th Aprilని ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. థీమ్ ఏంటి అంటే మై హెల్త్ మై రైట్. సో మై హెల్త్ అండ్ మై రైట్ అని చెప్పేసి నా ఆరోగ్యము నా హక్కు అని చెప్పేసి థీమ్ కనిపిస్తుంది. సో వెరీ ఫేమస్ మనకి WHO కానీ UNO కానీ ఇండియా కొన్ని డేస్ని జరుపుతుంది. అవి ఎగ్జామ్ దృష్ట్యా మనకి వెరీ ఫేమస్. గ్రూప్ 1 ఎగ్జామ్ గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్లో డేస్ వస్తుంది అంటే సో డేస్ రాకపోవచ్చు కానీ ఆ డే ఇచ్చి థీమ్ కంపల్సరీ అడుగుతారు కాబట్టి సో మనం ఏ ఒక్క క్వశ్చన్ని నెగ్లెన్సీ చేయవద్దు. గ్రూప్ 2లో జాబ్ రావాలి అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా కంపల్సరీ అవసరమే. రైట్, నెక్స్ట్ మనకు పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఈరోజు ఈనాడు పేపర్లో నోటా గురించి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో సారాంశం ఏంటి అంటే నోటా అనేది ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని చెప్పేసి ఆ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. సో మనకి ఎగ్జామ్ దృష్ట్యా ఎన్నికల ఏడాది కాబట్టి సో నోటా అనేది వెరీ ఫేమస్. ప్రశ్న రావచ్చు. సో నోటా అంటే ఏంది? నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్పేసి పిలుస్తాం. సో నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్పేసి సో ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల బరిలో అభ్యర్థులు ఉన్నప్పుడు ఏ అభ్యర్థి నీకు నచ్చకపోతే ఓటింగ్కి దూరంగా ఉండకుండా సో పోలింగ్ బూత్కి వెళ్ళి నువ్వు నోటాకి ఓటు వేయవచ్చు. నోటాకి ఓటు వేస్తున్నావంటే ఈ అభ్యర్థులు ఎవరు నాకు ఇష్టం లేదని చెప్పేసి చెప్పినట్టుగా భావిస్తాం. సో మరి ఇంతకంటే ముందు ఎటువంటి ఏర్పాటు ఉంది అంటే సో ఎలక్షన్ రూల్స్ అని చెప్పేసి 1961 ఉంటుంది మనకు. ఇందులో సెక్షన్ నెంబర్ 49O అని చెప్పేసి ఉంటుంది. సో రూల్ నెంబర్ ఎంత? 49O అని చెప్పేసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, నోటాకి లింక్ ఉంటుంది కాబట్టి. ఇంతకుముందు సమ్ XYZ అనే అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు నీకు వీళ్ళు ఎవరు నచ్చకుంటే నువ్వు పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు వేయాలి అంటే ఒకటే ఆప్షన్ ఉంటుంది. సో నువ్వు వెళ్ళి ఆ PO ప్రెసిడెంట్ ఆఫీసర్ ఉంటాడు కదా అతనికి సో నాకు వీళ్ళు ఎవరు ఇష్టం లేదని చెప్పేసి చెప్తే ఒక ఫామ్ ఇస్తాడు. మనం ఫామ్ తీసుకొని ఇన్ఫ్యాక్ట్ సైన్ చేస్తే మనం ఎవరికి ఓటు వేయనట్టుగా భావిస్తాం. దీనివల్ల ఇబ్బంది ఏంటి అంటే సో ఇక్కడ వీళ్ళ యొక్క పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, ఇక్కడ చూస్తారు వీళ్ళు. సో సమ్ X అనే వ్యక్తి ఎవరికి ఓటు వేస్తలేడు కాబట్టి దృష్టిలో పెట్టుకుంటారు X అనే వ్యక్తిని. సో బయటకు వచ్చినాక X అనే వ్యక్తిని వేధింపులకు గురి చేయవచ్చు. గోప్యత హక్కు ఇక్కడ లేదు, మనకి ఉల్లంఘన అవుతుంది. ఎవరికి ఓటు చేయట్లేదు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది అందరికీ కాబట్టి వేధింపులకు గురి చేయవచ్చు. లేదా ఇన్ఫ్యాక్ట్ సంథింగ్ X అనే వ్యక్తి సర్పంచ్ ఎన్నికైంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ X అనే వ్యక్తికి ఏమైనా అవసరం ఉంటే గిట్ట చేయకపోవచ్చు కదా. సో మనకి పల్లెటూరు ఇటువంటి చాలా కనిపిస్తాయి. పట్టింపులు, కక్ష వేధింపులు గుర్తుపెట్టుకొని మరి వేధింపులకు గురి చేస్తారు. సో కాబట్టి మనకి ఇవి బాగా కనిపిస్తాయి కాబట్టి సో ఇది గోప్యత హక్కు కంప్లీట్గా ఉల్లంఘన చేస్తుంది కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి అవకాశం లేదు కాబట్టి సో వెరీ ఫేమస్ కేసు మనకి PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 అని చెప్పేసి సుప్రీంకోర్టు నోటా యొక్క అవసరాన్ని చెప్పింది. సో దీనికి అనుగుణంగా మనకి ఎన్నికల సంఘము 2013లో ఒక 5 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఈ ప్రశ్న మనకి వస్తుంది కంపల్సరీ. సో ఇది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన ప్రశ్న ఏంటి? నోటా మీద ప్రశ్న వచ్చింది అంటే ఒకటి ఫ్యాక్ట్ క్వశ్చన్ వస్తుంది, తొలిసారిగా ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక అని చెప్పేసి. రెండవ ప్రశ్న అప్లికేషన్ 3లో వస్తుంది, మనం డిస్కస్ చేస్తాం. సో ఏంటి? మధ్యప్రదేశ్ ఉన్నది, ఛత్తీస్గఢ్ ఉంది, రాజస్థాన్ ఉన్నది, తర్వాత మిజోరాం ఉన్నది, నెక్స్ట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని వెరీ ఫస్ట్ టైం నోటాని ప్రవేశపెట్టింది. లోక్సభ ఎన్నికలు చూస్తే 16వ లోక్సభ ఎన్నికల్లో 2014లో తొలిసారిగా ఈ నోటాని ప్రవేశపెట్టింది ఎన్నికల సంఘము. సో మనకి సరిపోతుంది అంటే ఇంకా డెప్త్గా అవసరం ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ నోటా అనేది ఏ ఎన్నికలకి వర్తిస్తుంది అంటే సో ప్రత్యక్ష ఎన్నికలకి మాత్రమే వర్తిస్తుంది, పరోక్ష ఎన్నికలకి వర్తించదు. సుప్రీంకోర్టు 2018లో చెప్పింది. సో అంతకుముందు మనకి రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఉన్నదా అంటే ప్రజెంట్ లేదు, అంతకుముందు ఉండే. ఎన్నికల సంఘము 2014 రాజ్యసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది వాస్తవంగా. సుప్రీంకోర్టు 2018లో కొట్టి పడేసింది. సో మీరు రాజ్యసభ ఎన్నికల్లో పరోక్ష ఎన్నిక కాబట్టి
మనకు రాజ్యసభ ఎన్నిక అనేది ఇన్ఫ్యాక్ట్ ఏక ఓటు బదిలీ పద్ధతి కాబట్టి సో ఎన్నికల బరిలో ప్రతి అభ్యర్థికి నువ్వు ఆప్షన్ ఇవ్వాల్సిందే, 1 2 3 4 అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వాల్సిందే. నోటాకి అవకాశం లేదు వాస్తవంగా. సో కాబట్టి సో నోటాని ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మనకి ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే అమల్లో ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఎప్పుడు అమల్లో లేకుండా లేదు. సో కేవలము 18 నుంచి మాత్రమే అమల్లో లేదు, అంతకుముందు అమల్లో ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సోర్స్ ఏంటి మనకి అంటే ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్లో మనకు స్పష్టంగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ అంటే మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుంది, లోక్సభ ఎన్నికల్లో ఉంటుంది. మరి ఈ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఉంటుందంటే ఎస్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టము, చట్టం చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయవచ్చు లేదా చేసుకోకపోవచ్చు. ఎన్నికల సంఘం మనం చూస్తే గిట్ట ఏది లోక్సభ ఎన్నికల్లో తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా నోటా అమలు చేయాల్సిందే. ఈ రాష్ట్ర స్థాయి మనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రము అమలు చేయాల వద్దనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, ఇది నోటా గురించి మనకు సరిపోతుంది. అయితే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఎన్నిక చెల్లకుండా పోదు. సో మనకి మొత్తము 50 ఓట్లు ఉన్నప్పుడు నోటాకి 48 వచ్చినాయి, నోటాకి 47 వచ్చినాయి. ఒక అభ్యర్థి 2 ఓట్లు వస్తే ఆ 2 ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎన్నికల విజేతగా నిలుస్తాడు. నెక్స్ట్ మనం డిపాజిట్ని లెక్కించేటప్పుడు ఈ పోలైన ఓట్లలో ఈ నోటా యొక్క లెక్కింపు మనం తీసుకోమని చెప్పేసి ఎన్నికల సంఘం వెబ్సైట్ మనకు పేర్కొంటుంది. ఏమంటున్నా అంటే సో డిపాజిట్ విషయంలో మనకి పోలైన ఓట్ల సంఖ్య ముఖ్యం కదా. ఆ పోలైన ఓట్ల లోపల నోటాని కౌంట్ చేయదు. నోటా కాకుండా మిగతా ఓట్ల లోపల మనకి 1/6 వస్తేనేమో డిపాజిట్ వస్తే, లేకుంటే రాదని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. సో నోటాని లెక్కించరు, దేంట్లో లెక్కించరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఒక అభ్యర్థికి డిపాజిట్ తిరిగి ఇవ్వాలా, డిపాజిట్ గల్లంతో అని చెప్పేసి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ పేపర్లో వచ్చి ఉంటుంది, మనం డిస్కస్ చేసి ఉన్నాము. సో అప్పుడు ఈ నోటా ఓట్లని లెక్కించరు అని చెప్పేసి చూసుకోవాలి. నోటాకి ఎన్నికల సంఘం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నామకే వాస్తు మాత్రమే అమలు చేస్తుందని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తుంది. సో నోటాని ప్రవేశపెట్టిన 14th కంట్రీ ఇండియా అని చెప్పేసి ఎన్నికల సంఘం మనకి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి. అంటే ఎన్నికల ఏడాది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ మన ఎకనామీలో వాస్తవం ఈరోజు ఏ ఆర్టికల్ లేవు, ఒక ఆర్టికల్ మనకి పెండింగ్ ఉన్నది. సో ఏంటి అంటే రెయిన్ ట్యాక్స్ అని చెప్పేసి ఉన్నది. సో మనకు ఒక అభ్యర్థి ఆస్పిరెంట్ యూట్యూబ్ కామెంట్లో రెయిన్ ట్యాక్స్ అని చెప్పేసి ఇంకోటి హెయిర్ స్టైల్ ట్యాక్స్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. వాస్తవంగా రెయిన్ ట్యాక్స్ ఉంది కానీ ఇంక ఇది అమల్లోకి రాలేదు. రైట్, హెయిర్ స్టైల్ ట్యాక్స్ లేదండి, అది ఫ్రాన్స్ విషయంలో మనం డిస్కస్ చేస్తాం ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల, అది వేరు. మనకి దాన్ని హెయిర్ స్టైల్ ట్యాక్స్ అని చెప్పేసి మనం పిలవద్దు. సో రెయిన్ ట్యాక్స్ ఏంటి అంటే కెనడా లోపల టొరంటో నగరము ఏప్రిల్ నుంచి అమల్లోకి చేయాల్సి ఉండే, బట్ చేస్తలేదు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ప్రశ్న రాకపోవచ్చు. అమలు చేయట్లేదు, మనకి అక్కడ ప్రజలు అబ్జెక్షన్ చెప్పారు కాబట్టి అమలు చేయట్లేదు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది కాబట్టి ప్రశ్న రాకపోవచ్చు. బట్ వాట్ ఈస్ ద రెయిన్ ట్యాక్స్ అంటే మనకు కెనడా ఎక్కువ పట్టణ ప్రాంతం ఉంటుంది, ఎక్కువ బిల్డింగ్స్ ఉంటాయి. బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కువ ఉంటాయి. సో మనకి వర్షపు నీరు తొందరగా ఇంకిపోదు, సో మనకి ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి మురుగునీరు ఎక్కువ అవుతుంది. సో ఎక్కడైతే మనకి మురుగునీరు ఎక్కువ వస్తుందో ఇంటి నుంచి వాళ్ళకి రెయిన్ ట్యాక్స్ అని చెప్పేసి విధిస్తారు. సో అదే వాన వస్తే వరద వస్తుంది, వరద వస్తే ట్యాక్స్ కూడా వస్తుంది అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఆర్టికల్ చెప్తుంది. సో మనకి ఇది అంతగానం ఇంపార్టెంట్ ఉందా అంటే రెయిన్ ట్యాక్స్ అని టొరంటోలో విధించడం జరిగిందా అంటే ఇంకా అమల్లోకి రాలేదు, బట్ మనకి ప్రపోజల్ అయితే ఉండే. రైట్, ఇది ఒకటి మనకు పెండింగ్ ఉన్న ఆర్టికల్. సో మనకి ఇంకా ఏం పెండింగ్ ఉందంటే మనం ఆల్రెడీ నిన్న ఎనర్జీ రిపోర్ట్ని డిస్కస్ చేసినాం, అయిపోయింది. అది ఓన్లీ ఈ కచ్చతీవు దీపం అని చెప్పేసి డిస్కస్ చేసినాం కానీ సమగ్రంగా మనం క్లాస్ చేయాల్సి ఉన్నది. అందులో మనకి పాలిటీ లోపల 1 2 3 4 4 ఆర్టికల్స్ కవర్ అవుతాయి. రైట్, నెక్స్ట్ జాగ్రఫీ మనకు సో మార్చి మాసం నుంచి అబ్జర్వ్ చేస్తే మీకు జాగ్రఫీ ఆర్టికల్స్ ఎక్కువ వస్తున్నాయండి. ఈ ప్రాజెక్టులు అని చెప్పేసి, లేదా ఈ కనుమలు అని చెప్పేసి, పొడవులు అని చెప్పేసి అవోటి ఇవోటి మనకి వస్తున్నాయి కదా. సో ఇంకొకటి మనకి వార్తల్లో ఉంది, పోస్ట్ ఆఫీస్ వార్తల్లో ఉంది. సో పోస్ట్ ఆఫీస్ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఎంత అంటే MH1718 అండి. ఇది అంటార్కిటికా లోపల భారతదేశం యొక్క 3వ పోస్ట్ ఆఫీస్ యొక్క పిన్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద 3rd పోస్ట్ ఆఫీస్ ఇన్ అంటార్కిటికా. ఏంటి పిన్ కోడ్ నెంబర్ మనకి MH1718 అని చెప్పేసి. దీన్ని KK శర్మ
సో కేకే శర్మ ఏప్రిల్ 5th స్టార్ట్ చేస్తాడు. సో 5th ఏప్రిల్ స్టార్ట్ చేస్తాడు 24లో. ఇది 3వది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 5th ఏప్రిలే ఎందుకోసము అదే డేట్ అని చెప్పేసి మనం చెప్తే, సో ఇక్కడ ఆ రోజు మనము NCPOR ఇది గోవాలో ఉంటుంది, మనం దీన్ని స్టార్ట్ చేసుకున్నాము. సో ఇది 24th ఫౌండేషన్ డే అనట NCPORది. ఆ దినం సందర్భంగా మనము ఈ అంటార్కిటికా లోపల 3వ పోస్ట్ ఆఫీస్ని షూరు చేసుకోవడం జరిగింది. NCPOR అంటే ఏంటి, మనకు నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ అని చెప్పేసి వస్తుంది. సో రీసెర్చ్ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది, పోలార్లో మనకి ధ్రువ ప్రాంతంలో చేస్తుంది. దానిలో భాగంగా మనకి ఈ అంటార్కిటికా ప్రాంతం లోపల మొత్తం 3 పోస్ట్ ఆఫీసులు మనం ఓపెన్ చేసుకున్నాము. సో 1984లో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ వచ్చింది దక్షిణ గంగోత్రి అని చెప్పేసి ఉంటుంది. సో దక్షిణ గంగోత్రి పోస్ట్ ఆఫీస్. అయితే కన్ఫ్యూజ్ కావద్దు మనకి. సో మనం లాస్ట్ ఇయర్ చూస్తే గిట్ట ఇయర్ రౌండప్లో వచ్చింది, లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్లో వచ్చింది 1983లో. సో అంటార్కిటికా లోపల దక్షిణ గంగోత్రి అని చెప్పేసి, సో తొలి దక్షిణ గంగోత్రి అని చెప్పేసి మనం ఒక సెంటర్ని ఓపెన్ చేసుకున్నాం కదా. 40 years అయిపోయింది, మనం డిస్కస్ చేసినాం. మరి 84 ఏంటి అంటే ఇది రీసెర్చ్ సెంటర్, ఇది పరిశోధన కేంద్రం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇదేమో పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. 84లో వచ్చింది పోస్ట్ ఆఫీస్ అంటున్నాం, 83లో మనకి రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. రైట్. 1990లో మనకు సెకండ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి భారతిలో ఓపెన్ చేసుకున్నాము. సారీ, మైత్రి లోపల. సో మనకు థర్డ్ది వచ్చేసి 24 లోపల భారతి అని చెప్పేసి ఉన్నది. ఇవి భారతి, మైత్రి, గంగోత్రి అనేవి పరిశోధన కేంద్రాలు. దాంతోపాటు పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి మనం ఓపెన్ చేసుకుంటున్నాము. అయితే ఈ గంగోత్రి పోస్ట్ ఆఫీస్ మనకి మంచులో మునిగిపోయింది కాబట్టి ప్రజెంట్ పనిచేయట్లేదు. సో 2 మాత్రం పనిచేస్తున్నాయి. ఒకటి మైత్రి, సెకండ్ భారతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి NCPORకి. దాంతోపాటు పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీన్ని కేకే శర్మ అంటే ఎవరు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఆయనే పోస్ట్ మాస్టర్ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇక్కడ మహారాష్ట్ర సర్కిల్ లోపల చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అని చెప్పేసి కేకే శర్మ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. పేరు ఇస్తాడా అంటే చెప్పలేము, మనకి TSPSC కాబట్టి ఈ ప్రశ్న వస్తుంది, ఇదంతా వస్తుంది. సో మహారాష్ట్ర సర్కిల్ లోపల గోవా పరిధి కిందకి వస్తుంది. సో చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అయిన కేకే శర్మ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. థర్డ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి పేరేంటి మనకి, సో మహారాష్ట్ర MH1718 అని చెప్పేసి వస్తుంది. ఈ మైత్రి కానీ ఈ భారతి కానీ 2 మనకి గోవా పోస్టల్ సర్కిల్ పరిధిలోకే వస్తాయి. గోవాలో మనకి వెరీ ఫేమస్ సెంటర్ ఉన్నది. సో పోలార్ విషయంలో కానీ ఈ ఓషన్ విషయంలో కానీ మనకి సో పరిశోధన కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. రైట్. ఇప్పుడు ఇది ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు, కానీ ఏంటి అంటే నిజంగా మనము పోస్ట్ కార్డ్ అనేది ప్రజెంట్ ఉపయోగిస్తున్నామంటే వాట్సాప్, ఇన్ఫ్యాక్ట్ టెలిగ్రామ్ యుగంలో ఉన్న మనం పోస్ట్ కార్డ్ వాడట్లేదు. కానీ సో ఇది ఒక మనం ఏమంటాం, దీన్ని జస్ట్ ఫర్ రికార్డు కోసం మాత్రమే ఇది స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. నిజంగా మనము ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్ర 1718కి లేఖ రాస్తే గిట్ట ఏడికి పోతుంది అంటే ఇది గోవాకి వెళ్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ప్రాక్టికల్ చూస్తే అంటార్కిటికా పోదు, ఆడికి ఏ పోస్ట్ మ్యాన్ పోడు. సో గోవాకి మనకి NCPOR ఉంది, ఆఫీస్ ఉంది కదా. ఆ NCPOR ఆఫీస్ లోపల ఒక బాక్స్ ఏమో దక్షిణ గంగోత్రికి ఉంటుంది, ఒక బాక్స్ ఏమో మైత్రి అని చెప్పేసి ఉంటుంది, ఒక బాక్స్ ఏమో భారతి అని చెప్పేసి ఉంటుంది. సో నువ్వు MH1718 రాస్తే గిట్ట ఆ భారత్కి వెళ్ళిపోతుంది ఫ్రమ్ గోవా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టికల్గా వేరు, థియరీగా వేరు. రైట్. థియరీ ఏంటి అంటే మనము అంటార్కిటికా లోపల 3వ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి పిన్ కోడ్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రాక్టికల్ ఏంటి, సో దానికి రాస్తే పోయేది గోవాకి పోతుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ అండి. సో మనకి భారతి కానీ మైత్రి కానీ గోవా పోస్టల్ డిపార్ట్మెంట్ పరిధిలోనికే వస్తాయని చెప్పేసి చూసుకోవాలి. ఎందుకోసం అంటే అది గోవాలో ఉన్నాయి కాబట్టి. థియరీగా చూస్తే ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నామంటే అంటార్కిటికా లోపల అని చెప్పేసి థియరీ, ప్రాక్టికల్ అనేది వేరు ఉంటుంది. నెక్స్ట్ మరొక రోడ్డు మార్గం మనకి వార్తల్లో వచ్చింది, వెరీ ఫేమస్ రోడ్డు మార్గము. BRO నిర్మించింది లడక్ లోపల. సో ఇక్కడ మనకి లడక్ లోపల అని చెప్పేసి ఇది ఈ రోడ్డు యొక్క స్పెషల్ ఏంటి అంటే లడక్కి ఆల్ వెదర్ కనెక్టివిటీ అందిస్తుంది. లేహు అనే ప్రాంతానికి ఆల్ వెదర్ కనెక్టివిటీ రోడ్ అనేది వెరీ ఫస్ట్ మనకి BRO కండక్ట్ చేస్తుంది. సో అది మనకు పేరేంటి అంటే నిమ్ము, సో పదము, దర్చా అని చెప్పేసి పిలుస్తాం. సో నిమ్ము, పదము, దర్చా రోడ్ అని చెప్పేసి
ఈ నిమ్ము పదం అనేది మనకి లడఖ్లో ఉంటాయి. ఈ దర్చా మనకు హిమాచల్ ప్రదేశ్ లోపల ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది లడఖ్ కదా, సో ఇక్కడ ఉంటే మనకి దర్చా ప్రాంతము. ఈ నిమ్ము పదం అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. సో ఇది లేహు అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడనేమో మనకు మనాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ రోడ్డు అనేది మనకు మనాలి నుంచి లేహును కనెక్ట్ చేస్తుంది. సో మనాలి నుంచి లేహు ఆల్రెడీ 2 ఉన్నాయి మనకు, ఇది 3 అని చెప్పేసి పిలుస్తున్నాం. అయితే అవి 2తో పోలిస్తే ఇది దూరం తక్కువ, 298 కిలోమీటర్స్ దూరం ఉంటుంది మనాలి నుంచి లేహు వరకు పోతే గిట్ట. నెక్స్ట్ ఆల్ వెదర్ కనెక్షన్ అందిస్తుంది, అంటే ఇది ఏ వాతావరణం అయినప్పటికీ నువ్వు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇది వెరీ ఫేమస్. ఎందుకోసం అంటే మనకి లడఖ్ చైనాతో మనకు ఇన్ఫ్యాక్ట్ బార్డర్ డిస్ప్యూట్ ఉంది కాబట్టి ఎప్పుడు యుద్ధం వచ్చినా సైనికుల యొక్క ఈజీగా మనం వెళ్ళాలంటే ఈ రోడ్డును ఉపయోగం చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. వెరీ ఫేమస్ ఇది. సో నిమ్ము పదం దర్చా అని చెప్పేసి దేన్ని కలుపుతుంది, లడఖ్లో ఉన్న లేహు అని చెప్పేసి మనాలి అని చెప్పేసి కలుపుతుంది. లడఖ్కి మొట్టమొదటి ఆల్ వెదర్ కనెక్టివిటీ రోడ్ అయితే ఇది అని చెప్పేసి మనకి ఆ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ సో మనకి కంగనా రనౌత్ వార్తల్లో ఉంది. సో బీజేపీ తరఫున ఇన్ఫ్యాక్ట్ ఎంపీకి పోటీ చేస్తున్నట్టుగా మనకు పేపర్లో కనిపిస్తుంది. సో ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్. సో ఈమె ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇండియా యొక్క తొలి ప్రధాని బోసు అని చెప్పేసి ఒక ట్వీట్ చేసి ఉంటుంది. సో మనం పేపర్లో చూసి ఉన్నాము. సో ఇన్ఫ్యాక్ట్ చాలామంది బోస్ ఏంటి నెహ్రూ కదా అని చెప్పేసి కౌంటర్ చేస్తే ఆమె ఒక స్క్రీన్ షాట్ తీసి పెడుతుంది. సో అది మనకి ఎన్డీటీవీ యొక్క కథనం అండి అది. సో ఆ స్క్రీన్ షాట్లో ఏముంటుంది అంటే 1943 అక్టోబర్ 21న సో భారతదేశం యొక్క తాత్కాలిక ప్రభుత్వం యొక్క ప్రధానిగా ఈ ఎవరు బోసు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది స్క్రీన్ షాటు. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్స్ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తొలి ప్రధాని ఎవరు, నెహ్రూనా లేదా చంద్రబోసునా, నేతాజీనా లేదా మౌలానా బర్కతుల్లానా. సో మనకి మౌలానా బర్కతుల్లా ఇక్కడ వచ్చింది మోడర్న్ హిస్టరీలో అంటే ఈ గదర్ ఉద్యమం అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము, అక్కడ వచ్చింది పేరు మన బర్కతుల్లా అని చెప్పేసి, రైట్. సో ముగ్గురు ఎవరు అని చెప్పేసి ఆ ఆర్టికల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పాయింట్స్ చూస్తే నెహ్రూ మనకు తెలుసు ఆల్రెడీ. సో ఫస్ట్ ప్రధానిగా చూస్తే మనకి నెహ్రూ అండి, చంద్రబోస్ అని చెప్పేసి అట్లా చెప్పొద్దు. మన ప్రశ్న వస్తుంది చెప్పండి, ఆప్షన్లో చంద్రబోస్ కనిపిస్తుంది, అది ఆన్సర్ పెట్టేస్తావా, పెట్టలేము మనం. సో ఎమోషన్స్తో ఆన్సర్ పెట్టద్దు బోస్ అని చెప్పేసి, నెహ్రూ మనకి కరెక్ట్ ఆన్సర్. సో వీళ్ళ గురించి ఆర్టికల్ ఏమంటుంది అంటే సో 21 అక్టోబర్ 1943న మనం డిస్కస్ చేసి ఉన్నాం సింగపూర్ లోపల తాత్కాలిక ప్రభుత్వం అని చెప్పేసి. మనకి ఈ చంద్రబోస్ మీద మొత్తం 2 వీడియోస్ ఉంటాయి మోడర్న్ ఇండియా హిస్టరీలో. ఒకటి సో చంద్రబోసు రైజ్ అని చెప్పేసి అంటే అతని యొక్క బాల్యం గురించి స్టార్టింగ్లో ఐఎన్సి అని చెప్పేసి అదంతా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది చంద్రబోస్ 2 అని చెప్పేసి ద రూలర్ అని చెప్పేసి పరిపాలకుడు అని చెప్పేసి మనము ఐఎన్ఏ కావచ్చు తాత్కాలిక ప్రభుత్వం కావచ్చు అదంతా మనం డిస్కస్ చేసి ఉన్నాం. సో అందులో మనకి ఇది వచ్చింది ఆల్రెడీ సింగపూర్లో మనము తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో ఎవరు తాత్కాలిక ప్రధాని అంటే చంద్రబోస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. దీన్ని జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి కొన్ని రాజ్యాలు కొన్ని దేశాలు గుర్తిస్తే కూడా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కాదు ఆ కంగనా ఇన్ఫ్యాక్ట్ ఆమె ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పడం జరిగింది అట. ఇంకా ఆర్టికల్ కొంచెం ముందుకు పోయి ఈ మౌలానా బర్కతుల్లా ఎవరు అంటే సో 1 డిసెంబర్ 1915లో అంటే 28 ఇయర్స్ బ్యాకే కాబూల్ లోపల తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్కి అధ్యక్షుడిగా మనకు మహేంద్ర ప్రతాప్ అని చెప్పేసి పనిచేస్తే ఈ ప్రైమ్ మినిస్టర్గా చూస్తే బర్కతుల్లా పనిచేస్తాడు. సో మహారాజా ప్రతాప్ అని చెప్పేసి ప్రెసిడెంట్గా పనిచేస్తాడు ఈ గవర్నమెంట్కి. ప్రైమ్ మినిస్టర్ చూస్తే బర్కతుల్లా అని చెప్పేసి పనిచేస్తాడు. సో మరి వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకోమని చెప్పేసి చెప్తే ఇట సింపుల్ చెప్పాలి అంటే 2 కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి సో ఇవి 2 మనకి తాత్కాలిక ప్రభుత్వాలు, వీళ్ళకు అంతర్జాతీయ సమాజం గుర్తించలేదని చెప్పేసి చూసుకోవాలి. ఎస్ కొన్ని గుర్తించినాయి బట్ అవి కూడా వాళ్ళకు సొంత ఉద్దేశాలు కలిగి ఉన్నాయి. జపాన్, జర్మనీ అనేది ఎందుకు అనేది చూస్తే ఇట్ట ఇన్ఫ్యాక్ట్ ఏది
సో వాళ్ళు బ్రిటిష్ వారికి అగనిస్ట్గా ఉన్నారు, వీళ్ళు మేము అగనిస్ట్గా ఉన్నామని చెప్పేసి గుర్తించింది. జపాన్కి అగనిస్ట్ బ్రిటిష్ వాడు, మనకి అగనిస్ట్ బ్రిటిష్ వాడు కాబట్టి వాళ్ళు గుర్తించారు అంతే. ఇంకోటి చూస్తే మనకు కొన్ని, సో ఇక్కడ చూస్తే ఈ బర్కతుల్లా కావచ్చు, బోసు కావచ్చు, వీళ్ళ లక్ష్యాలు ఏంటి అంటే బ్రిటన్ని మనం ధిక్కరించాలని చెప్పేసి వీటిని ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళకు కూడా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కాన్సెప్ట్ లేదు వాస్తవంగా. కేవలం బ్రిటిష్ యొక్క ధిక్కార స్వరం అని చెప్పేసి దీన్ని చెప్పొచ్చు, రాజకీయ ఉద్దేశం కావచ్చు. మేము బ్రిటిష్ వాడికి అగనిస్ట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ జపాన్, జర్మనీ మాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు చేయడం జరిగింది తప్పితే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర కూడా లేదట. సో ఫస్ట్ కారణం ఏంటి అంటే అంతర్జాతీయంగా ఎవరు ఆమోదించలేదు. సెకండ్ది ఇవి ధిక్కార స్వరాలు తప్పితే సో ప్రభుత్వ ఏర్పాటు యొక్క ఆలోచన లేదట వాళ్ళకి. సెకండ్ చూస్తే మనకి ఈ రెండు ప్రభుత్వాలు సింగపూర్లో, కాబూల్లో ఏర్పాటు అయినాయి కానీ ఏ ఒక్క భారతదేశం యొక్క భూభాగం నియంత్రణ చేయలేదు. స్టిల్ బ్రిటిష్ ఇండియా ఆధ్వర్యంలో మనకి ఉన్నాయి అవన్నీ. సో భారత భూభాగాన్ని ఆ రెండు ప్రభుత్వాలు ఏనాడు కూడా నియంత్రణ చేయలేదు. రెండో కారణం మనకి భారత ప్రధాని అన్నప్పుడు భారతదేశాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిఎం మోడీ కంట్రోల్ చేస్తున్నాడు, రేపు ఇంకెవరన్నా కావచ్చు ప్రధానమంత్రి, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సో ఇక్కడ ఇద్దరు చేయలేదు కాబట్టి మనకి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి ఇలా పిలుస్తామని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అది చెప్తుంది మనకి. ఎస్, మంచి వాల్యూ కారణం మనకు కనిపిస్తుంది. రైట్, ఇది అండి. అయితే డౌట్ వస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాము ఇక్కడ చంద్రబోసు లెసన్ లోపల అండమాన్ నికోబార్ దీవుల మీద ఇన్ఫ్యాక్ట్ త్రివర్ణ పతాకాన్ని మన బోసు ఎగరవేస్తాడు అంటే వాస్తవం జరిగింది ఏంటంటే సింగపూర్ నుంచి మనము ఢిల్లీని కొట్టాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. జపాన్ ప్లస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళు సంయుక్తంగా వెళ్ళి అండమాన్ని ఆక్రమణ చేస్తారు. బట్ జపాన్ కంట్రోల్లోనే ఉంటుంది. అది జపాన్ ఇచ్చినట్టుగా అనుకుంటాం కానీ జపాన్ యొక్క సైన్యం కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి మనము ఏనాడు కూడా భారత భూభాగాన్ని కంట్రోల్ చేయలేదు కాబట్టి సో ఇద్దరిని మనము తీసుకోమని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో మనకేమి వచ్చింది ఈ ఆర్టికల్తో అంటే కనీసం మనకి ఇది తెలుసు కానీ ఇది కొద్ది వరకు తెలియదు కాబట్టి మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది బిట్ కవర్ అవుతుంది. ఎప్పుడైనా ప్రశ్న వస్తే రావచ్చు. ఎస్, బర్కతుల్లా వెరీ వెల్ నోన్ పర్సన్, గద్దర్ ఉద్యమంలో మనకు వచ్చిండు. మరి ఇక్కడ ఈ కాబూల్లో ప్రభుత్వం అని చెప్పేసి అది న్యూ కాన్సెప్ట్ మనకి, ఆ ఇయర్ డేట్ అని చెప్పేసి మనకి ప్రశ్న వస్తే రావచ్చు. కాబట్టి సో మనం మోడర్న్ డే హిస్టరీ నోట్స్ ఉంటే గిట్ట ఇది ఒక ఆర్టికల్ మనము యాడ్ చేసుకోవచ్చు. ఎమోషన్తో మనకి పని లేదు. సో ఇన్ఫ్యాక్ట్ నీకు ఆప్షన్ వస్తే గిట్ట నెహ్రూ అని చెప్పేసి పెట్టాలి. నాకు చంద్రబోస్ ఇష్టం అని చెప్పేసి పెట్టేస్తే ఆన్సర్ తప్పు అయితే పోతుంది. సో నెక్స్ట్ ఒక కార్యక్రమం మనకి నిన్న స్టార్ట్ చేసిండ్రు 100 5G ల్యాబ్స్ అని చెప్పేసి. సో మనకి ఈ శాస్త్రవేత్తలు, సైంటిస్టు ప్లస్ స్టూడెంట్స్ మధ్య కనెక్షన్ కోసం కావచ్చు లేదా 5G టెక్నాలజీ లోపల రీసెర్చ్ కోసం కావచ్చు ఈ 5G ల్యాబ్స్ పనిచేస్తాయి. వీటిని ఎక్కడ ఓపెన్ చేస్తారంటే విద్యా సంస్థల్లో ఓపెన్ చేస్తారు. అయితే వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ అప్లై చేసుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఫస్ట్ అయితే ఐఐటి మద్రాసులో నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్రటరీ నీరజ్ మిట్టల్ దీన్ని ప్రారంభించాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి 100 5G ల్యాబ్స్ అనేవి ఇండియా మొత్తంలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోపల ఓపెన్ చేస్తారట. వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి నిన్న ఒక లాంఛనంగా ఐఐటి మద్రాస్ లోపల నీరజ్ మిట్టల్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే మనకి 5G టెక్నాలజీ లోపల రీసెర్చ్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఇదండి. సో మన ఫ్రాన్స్లో హెయిర్ స్టైల్ ట్యాక్స్ లేదు. ఫ్రాన్స్లో ఏముందని చెప్పేసి మనం చూస్తే సో హెయిర్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి ఉన్నది. సో దీన్ని రద్దు చేస్తున్నారు, దీన్ని బ్యాన్ చేస్తున్నారు. సో ఫ్రాన్స్ పార్లమెంట్లో దిగువ సభ ఆమోదించింది, ఎగువ సభ మనకి ఆమోదిస్తే ఇది అమల్లోకి వస్తుంది. ఏంటి అంటే జుట్టు పట్ల వివక్షత ఉన్నది ఫ్రాన్స్ లోపల. అయితే కొంతమందికి మన పుట్టుకతోని ఈ కర్లీ హెయిర్స్ అని చెప్పేసి వస్తాయి. కొంతమంది ఏమో కర్లీ హెయిర్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు సెలూన్స్కి వెళ్తారు. మనకు రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు. కర్లీ హెయిర్స్ ఉన్నవాడేమో స్ట్రేటింగ్ అని చెప్పేసి, స్ట్రేటింగ్ ఉన్నవాడేమో కర్లీ అని చెప్పేసి మొత్తం వెళ్తారు వాళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ జుట్టు ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ ప్రభుత్వ కార్యాలయం లోపల అంటే గవర్నమెంట్ ఆఫీస్ లోపల దాంతోపాటు పబ్లిక్ ఏరియా లోపల
మనము వివక్షత చూపెట్టొద్దని చెప్పేసి ఆ బిల్లు పేర్కొంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ నువ్వు పెద్ద జుట్టు పెంచుకొని కూడా ఐఏఎస్ ఆఫీసర్గా ఉండొచ్చు ఫ్రాన్స్ లోపల. నువ్వు ఇన్ఫ్యాక్ట్ ఏ రకమైన జుట్టు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఉండొద్దు అని చెప్పేసి నీ పట్ల ఎవరు కూడా చిన్న చూపు చేయొద్దని చెప్పేసి ఇది మనకి చెప్తుంది. ఏమంటున్నా, సో హెయిర్ విషయంలో డిస్క్రిమినేషన్ ఉండొద్దు అని చెప్పేసి చట్టం తీసుకొస్తుంది ఫ్రాన్స్ వెరీ ఫస్ట్ టైం. జుట్టు పెంచుకుంటే ట్యాక్స్ అక్కడ విధించదు. నీ హెయిర్ స్టైల్ ఎలా ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఆఫీస్ లోపల పబ్లిక్ లోపల నీ పట్ల ఎటువంటి చిన్న చూపు అయితే ఉండదని చెప్పేసి ఆ బిల్లు మనకి చెప్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది కనుక అమల్లోకి వస్తే సో జుట్టు పరంగా మనకి డిస్క్రిమినేషన్ పూర్తిగా బ్యాన్ చేసిన ఫస్ట్ కంట్రీగా ఫ్రాన్స్ రికార్డు సృష్టిస్తుంది. ఇంకా ఇది అమల్లోకి రాలేదండి. సో అమల్లోకి వస్తే మనం డిస్కస్ చేయాల్సి ఉండే, బట్ నాకు ఫ్రీక్వెంట్లీ మెసేజ్ వస్తుంది కాబట్టి రెండింటిని డిస్కస్ చేయడం. రెండు మనకి అమల్లోకి రాలేదు. రెయిన్ ట్యాక్స్ అమల్లోకి రాలేదు, ప్లస్ ఇది కూడా మనకి అమల్లోకి రాలేదు. ఇది హెయిర్ స్టైల్ ట్యాక్స్ కాదు. ఇది జుట్టు యొక్క రంగు, జుట్టు యొక్క ఆకారము, జుట్టు యొక్క పొడవు సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు పబ్లిక్ ప్లేసులలో వివక్షత ఉండదు అని చెప్పేసి బిల్లు పేర్కొంటుంది. సో చాలామంది చెప్తారు ఇన్ఫ్యాక్ట్ అరే నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అంటున్నావు, నీ జుట్టు ఏంటి అలా ఉందని చెప్పేసి. అట్లా ఇక్కడ చేయొద్దని చెప్పేసి మనకు బిల్లు పేర్కొంటుంది. మన ఇండియాలో ఇటువంటి చట్టం ఉందా? లేదు. సో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అంటే సంథింగ్ ఆర్డీఓ అంటే లేకుంటే ఇన్ఫ్యాక్ట్ డీటీ అని చెప్పేసి అంటే మంచిగా నీట్గా దువ్వుకోవాలని చెప్పేసి ఎవరైనా మనకు బయట చెప్తారు. నువ్వు స్టైల్గా దువ్వుకుంటే గిట్ట నువ్వేంటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఉండి ఇదేంటని చెప్పేసి మనని కొంచెం కించపరుస్తారు కదా. అటువంటి చేయకుండా ఫ్రాన్స్ బిల్లు తీసుకొచ్చింది. జుట్టు యొక్క ఆకారము ఎలా ఉన్నప్పటికీ, జుట్టు యొక్క పొడవు ఎలా ఉన్నప్పటికీ, జుట్టు యొక్క రంగు ఎలా ఉన్నప్పటికీ సో నీ పట్ల ఎటువంటి తేడా మాత్రం ఉండదని చెప్పేసి బిల్లు పేర్కొంటుంది. ఈ జుట్టు అనేది మనకు కంప్లీట్గా అది జెనెటిక్స్ ఆధారంగా ఉంటుందండి. సో దాని పట్ల మనము ఎప్పుడైనా దేని పట్ల చింతించాలి అంటే మనం మార్చగలిగే స్థాయిలో ఉండి మార్చలేకుండా ఉన్నప్పుడు చింతించాలి. కొన్ని మనం మార్చలేము, కొన్ని పుట్టుకతో వస్తాయి. సో దాన్ని ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలకు వైట్ హెయిర్స్ అనేది వస్తుంది, జుట్టు ఊడిపోతుంది. సో ఊడిపోయేది ఊడిపోనివ్వండి, తెల్లబడినివ్వండి. దాన్ని మనం ఎటువంటి మార్పులు చేయొద్దు, ఎటువంటి గిల్టీ ఫీలింగ్ మనకు ఉండద్దు. మనం మార్చగలిగే స్థితిలో ఉన్నప్పుడు మార్చకుంటే అది వేరు, రైట్. నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ మనకి వార్తల్లో ఉంది, పింక్ ప్రామిస్ అని చెప్పేసి. పింక్ ప్రామిస్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నిన్న జరిగింది కదా. సో ఆ మ్యాచ్ లోపల మనకు ఒక 6 కొడితే 6 ఇళ్లకు సోలార్ విద్యుత్తుని ఈ రాజస్థాన్ రాయల్స్ యొక్క యజమాన్యం అందిస్తుందట. సో అది మనకి వార్తల్లో ఉన్నది. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఏంటి ఈ మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు కొట్టినా ఈ ఆర్ఆర్ వాళ్ళు కొట్టినా కూడా ఒక 6కి 6 హౌస్ హోల్డ్ అంటే 6 గృహాలకి సోలార్ పవర్ ప్లాంట్ అయితే అందిస్తుందట. సో అదే పింక్ అని చెప్పేసి, పింక్ అంటే వాళ్ళ యొక్క డ్రెస్ అది, దాన్ని ఈ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అమలు చేస్తున్నారు, రైట్. నెక్స్ట్ నిన్నంటే ఒకటి మనకు మిస్ అయింది. సో ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తి ఎవరని చెప్పేసి మొన్న మనకు జువాన్ చనిపోయింది కదా. సో జువాన్ చనిపోయింది, ఈయన వెనిజులా కదా. సో మనం అక్కడ జపాన్ వ్యక్తి రాసినాము. ఇన్ఫ్యాక్ట్ అతను కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎవరిని గుర్తిస్తే వాళ్ళ ఫ్యామిలీ తన యొక్క ఏజ్ని ప్రూఫ్ చూపెట్టలేకపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఒక యూకే వ్యక్తి, ఆయన పేరు జాన్ అని చెప్పేసి వస్తుంది చూడండి ఇక్కడ. సో జువాన్ జాన్ కదా. సో జాన్ పూర్తి పేరు చూస్తే జాన్ టినిస్ అని చెప్పేసి ఉన్నది. సో జాన్ టినిస్ వుడ్ ప్రజెంట్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తించిన అత్యంత వృద్ధ వ్యక్తి అని చెప్పేసి 111 ఏళ్ళే. అయితే ఈ జపాన్ వ్యక్తి మనకు డిస్కస్ చేసినాం కదా. సో అతని యొక్క ఏజ్ ప్రూఫ్ని గుర్తించలేదట ప్రభుత్వము. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్యామిలీ చూపెట్టలేదు ప్రూఫ్స్ కాబట్టి సో మనకి జాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జువాన్ చనిపోయిండు, జాన్ వచ్చింది కాబట్టి ఈజీగా మనకి గుర్తుంటుంది. అండ్ వెనిజులా కాబట్టి సో జువాన్ అని చెప్పేసి మనకి దేశంలో పేరు వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది నిన్న ఆర్టికల్ మనకి నిన్న మిస్ అయింది వాస్తవంగా. నెక్స్ట్ అవార్డ్స్ అని చెప్పేసి సో ఒక నౌకకి అవార్డు వచ్చింది, ఆన్ ద స్పాట్ అవార్డు అని చెప్పేసి ఉంటుంది. సో ఆన్ ద స్పాట్ యూనిట్ అవార్డు అని చెప్పేసి ఐఎన్ఎస్ శారదకి వచ్చింది. ఇది ఇండియన్ నేవీ అందిస్తుంది మనకు. సో ఇన్ఫ్యాక్ట్ ఒక ఇరాన్ ఫిషింగ్ నౌక, దాని పేరు ఒమారి అని చెప్పేసి ఉన్నది. ఈ ఒమారి నౌకను సముద్రపు దొంగలు సో వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ హైజాక్ చేసినప్పుడు ఈ నౌకని స్పాట్లో వెళ్ళి రక్షించారు కాబట్టి ఐఎన్ఎస్ శారదకి ఆన్ ద స్పాట్ అవార్డు అని చెప్పేసి వచ్చింది.
ఇది పిఐబి న్యూస్లో వచ్చింది కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో నౌక పేరేంటి మనకి ఇరాన్ నౌక అని చెప్పేసి, ఫిషింగ్ నౌక ఇది ఒమార్ అని చెప్పేసి, దొంగలు హైజాక్ చేస్తే శారద వెళ్ళి రక్షించింది కాబట్టి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ చూస్తే మనకు 2 వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈ మనకు మూత్రపిండాల వ్యాధి వచ్చినప్పుడు డయాలసిస్ చేస్తారు కదా. సో ఈ డయాలసిస్ కోసం అని చెప్పేసి 22 గవర్నమెంట్ ఆసుపత్రులు, సో ఒక సికింద్రాబాద్లో ఉన్న గాంధీ ఆసుపత్రి అనేది అన్నిటికీ కమాండ్గా పనిచేస్తుంది. సో ఇది ప్రభుత్వం రంగంలో వెరీ ఫస్ట్ టైం అన్నట్టు 22 డయాలసిస్ సెంటర్లకి గాంధీ ఆసుపత్రి కమాండర్గా వ్యవహారం చేస్తుంది. సో ఇది గవర్నమెంట్ లోపల ఫస్ట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్, నెక్స్ట్ చూస్తే అంటే ఈ గాంధీ ఆసుపత్రి మన కమాండ్ కంట్రోల్ సెంటర్గా పనిచేస్తుందట. 22 ఆసుపత్రిలో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 24/7 వీళ్ళకు రిపోర్ట్ చేస్తే వాళ్ళు సలహా ఇస్తారట. సో కమాండ్ కంట్రోల్ సెంటర్గా గాంధీ ఆసుపత్రి పనిచేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ యాజమాన్యం లోపల 22 గవర్నమెంట్ ఆసుపత్రులకి దీని కనెక్షన్ అనేది వెరీ ఫస్ట్ టైం, ఇటువంటిది మనం ఎక్కడ కనిపించదు కాబట్టి వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన హైదరాబాద్ సర్జన్ రఘురామ్కి సో వాషింగ్టన్ DC వాళ్ళు ఫెలోషిప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫెలోషిప్ సౌత్ ఏషియా నుంచి 3వ వ్యక్తి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వ్యక్తి కాబట్టి వెరీ ఫేమస్. ఇది మనకి ఈరోజు వార్తల్లో ఉంది. ఒకసారి చూస్తే మనకి ఈరోజు తెలంగాణ 2 ఫేమస్సే. సో డయాలసిస్ అనేది ఫేమస్సే, రఘురామ్ కూడా వెరీ ఫేమస్. సో ఫెలోషిప్ అనేది ఇక్కడ అంటే సో సౌత్ ఏషియా నుంచి 3rd పర్సన్ కాబట్టి ఫేమస్. సో ఫస్ట్ చూస్తే మనకి ఏప్రిల్ 7th ఏంటి అంటే వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి ఉన్నది కదా. సో ఈ హెల్త్ డే అనేది థీమ్ గుర్తుపెట్టుకోవాలి, మై హెల్త్ మై రైట్ అని చెప్పేసి. సెకండ్ది మనకి పాలిటీ నోటా అని చెప్పేసి ఉన్నది. నోటాలో మనకి వెరీ ఫస్ట్ టైం ఏ అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పేసి వస్తుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. ఆ కేసు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. థర్డ్ది రెయిన్ ట్యాక్స్ అని చెప్పేసి మనకి ఇంకా అమల్లోకి రాలేదు. సో టొరంటో అని చెప్పేసి నగరం పేరు గుర్తుపెట్టుకోవాలి, అమల్లోకి వస్తే గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రఫీ చూస్తే మనకు MH 1718 అని చెప్పేసి అంటార్కిటికా లోపల సో భారతీ స్టేషన్లో మనకి 3వ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి మనం KK శర్మ స్టార్ట్ చేస్తాడు. ఇది 3వ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ గంగోత్రి 1984లో, 90లో భారతి అని చెప్పేసి మైత్రి అని చెప్పేసి ఉంటుంది. 2024 ఏప్రిల్ 5th మనకు ఇన్ఫ్యాక్ట్ భారతి అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాము. సో NCPOR యొక్క ఫౌండేషన్ డే కాబట్టి ఏప్రిల్ 5th మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి జాగ్రఫీ ఆర్టికల్ మనకి ఏమున్నది అంటే సో నిమ్ము, పదము అండ్ దుర్చా అని చెప్పేసి, దర్చా అని చెప్పేసి ఒక రోడ్ని మనము స్టార్ట్ చేసుకున్నాం. BRO కన్స్ట్రక్షన్ చేసింది. సో ఇది లడక్ అనే ప్రాంతానికి సో మనాల్ నుంచి లేహు వరకు ఆల్ వెదర్ కనెక్టివిటీ అయితే అందిస్తుంది. ఇది జాగ్రఫీ ఆర్టికల్. నెక్స్ట్ మనకు ఇంకేమున్నది, సో ఇంకా ఈ 100 5G ల్యాబ్స్ అని చెప్పేసి ఉన్నది. 100 5G ల్యాబ్స్ అని చెప్పేసి సో IIT మద్రాసులో మనము నీరజ్ మిట్టల్ సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యొక్క సెక్రటరీ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్ లోపల మనకు హెయిర్ డిస్క్రిమినేషన్ బ్యాన్ బిల్లుని దిగువ పార్లమెంటు ఆమోదించింది కాబట్టి సో ఎగువ పార్లమెంట్ కనుక మనకి ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. సో జుట్టు పట్ల వివక్షత ఉండద్దు అని చెప్పేసి పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లోపల అని చెప్పేసి బిల్లు తీసుకొచ్చి ఇట్ ఈస్ నాట్ ఎయిర్ స్టైల్ ట్యాక్స్. నెక్స్ట్ చూస్తే ఇంకేమున్నదంటే సో పింక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉన్నది. ఈ పింక్ ప్రోగ్రామ్ ఏంటి అంటే రాజస్థాన్ రాయల్స్ RCB మ్యాచ్లో 6 కొడితే 6 హౌస్ హోల్డ్కి సోలార్ అందిస్తుంది అట రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. నెక్స్ట్ మనకి ఇంకేమున్నదంటే సో INS శారద అని చెప్పేసి సో ఇన్ఫ్యాక్ట్ ఆన్ ద స్పాట్ లోపల ఓరామ్ అని చెప్పేసి ఒక నౌకని కాపాడితే ఫిషింగ్ నౌక ఇరాన్ది, అది దానికి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ మనకు సో డయాలసిస్ విషయంలో 22 సెంటర్స్కి ఈ గాంధీ ఆసుపత్రి వచ్చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్గా పనిచేస్తుందట. నెక్స్ట్ 10th మనకు ఇన్ఫ్యాక్ట్ రఘురామ్కి వాషింగ్టన్ DC ఫెలోషిప్ అవార్డు వచ్చింది. సో సౌత్ ఏషియా నుంచి 3rd వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి సో జాన్ అనే వ్యక్తి ఫ్రమ్ బ్రిటన్ 111 years కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి సో అత్యంత వృద్ధ వ్యక్తిగా రికార్డు సృష్టించిండు. సో ఆల్మోస్ట్ మనకి అన్నీ వచ్చినాయంటే దాదాపుగా అన్నీ అయితే రావడము జరిగింది. సో అది ఓమారి నౌక అని చెప్పేసి చూసుకోవాలి. ఎస్, అన్నీ వచ్చినాయండి, అంతే. ఇంకోటి ఈ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి చిన్న ఆర్టికల్ ఉండే.
సో అది కూడా మనకి ఇన్ఫ్యాక్ట్ నెహ్రూనా లేకుంటే బోసునా లేదా మౌలానా బర్కతుల్లా అని చెప్పేసి చూస్తే మనకి సో బర్కతుల్లా కాదు 1915లో కాబూల్ లోపల ఏర్పాటు చేసినప్పటికీ 1943 అక్టోబర్ 21న ఇన్ఫ్యాక్ట్ సింగపూర్లో ఏర్పాటు చేసినప్పటికీ బోస్ అయితే కాదు. మనకి బోస్ పట్ల కోపం లేనట్లు కాదని చెప్తే నెహ్రూ పట్ల ప్రేమ ఉన్నట్టు కాదు. సో మనకి వాస్తవంగా వాళ్ళు ఉన్న టైంలో మనం లేము కాబట్టి మనకు స్పందన ఉండదు. బట్ వాళ్ళు ఇండియాకు చాలా కృషి చేశారు కాబట్టి భక్తి అయితే మనకి ఉంటుంది. రైట్, ఫస్ట్ మనము ఇన్ఫ్యాక్ట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎవరి పట్ల మొగ్గి అనేది వ్యాఖ్యానం చేయొద్దు. సో ఇన్ఫ్యాక్ట్ మనం కొన్నిసార్లు స్టేటస్ పెట్టుకొని ఉంటాము, సో నెహ్రూ కాదు బోసు అని చెప్పేసి. బట్ యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్గా మనం అటువంటివి చేయొద్దు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.